స్వాగతం. ఉదయం కవి సమ్మేళనంలో భాగంగా మనం 2 ఆవృతాలని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు తదుపరి ఉన్నటువంటి కవుల్ని పిలవడం జరుగుతుంది. పొద్దున్న రానివారు అలాగే ఇప్పుడు వచ్చిన వారు మొత్తాన్ని ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు పిలిచినటువంటి పేర్ల వారు దయచేసి 3వ ఆవృతంలోకి రాగలరు. డాక్టర్ నాయకంటి నరసింహశర్మ గారు వనపర్తి వచ్చారా అండి? ఎలగందుల లింబాద్రి గారు నిజామాబాద్ వచ్చారా అండి? బాచిరాజు సత్యనారాయణరావు గారు హైదరాబాద్. తదుపరి కవి సమ్మేళనంలో పొడిచేటి పద్మావతి గారు హైదరాబాద్. కూర్చోండి. సత్యవీణ మొండ్రేటి గారు, అన్నపూర్ణ ఎంజాల గారు, జన్ను ఈశ్వరమ్మ గారు, కేవీపీ కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు పాతర్లపాడు, బూదరాజు ఝాన్సీ రాణి గారు హైదరాబాద్, ఉదండరావు రమణబాబు గారు, నారోజు వెంకటరమణ గారు, ముత్యం వెంకటేశ్వరరావు గారు, బత్తెన గీతా కుమారి గారు, గంగాధర్ కొల్లేపర గారు, కోన పద్మావతి గారు వైజాగ్ వచ్చారండి? అట్లాగే కొంతమంది మధ్యాహ్నం సెషన్ కొరకు మాత్రమే పేర్లు ఇచ్చినటువంటి వారు ఉన్నారు. అటువంటి వారు దయచేసి వేదికపైకి రాగలరని కోరుచున్నాం. ఒక ఇద్దరికి అవకాశం ఉంది. ఆ పొద్దున్న వారిలో ఒకళ్ళిద్దరు, మోదేపల్లి సీనమ్మ గారు హైదరాబాద్ మిస్ అయ్యారు. అలాగే శ్రీమతి పురం మంగ గారు, ఆవృతంలో ఇప్పుడు సమీక్షలు అనేవి ఉండవు. ఎవరికి సమీక్షను ఇవ్వట్లేదు సమయాభావం వల్ల. మీరు నేరుగా వచ్చి మీ పేరు ఊరు శీర్షిక చెప్పి కవిత చదివితే సరిపోతుంది.
సభాయ నమః. పెద్దలకు, పూజలకు, కవిమిత్రులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి పొడిచెట్టి. నా శీర్షిక నా భాష. దోషాలుంటే మన్నించండి, పద్య కవులు చాలామంది ఉన్నారు ఇక్కడ. పల్లవాలను మెసవి పలికెడి కోయిల, సొంపైన పాటల సొగసు తెలుగు. కరిమబ్బులను గాంచి కడుమోదమునంది, నెమలులాడాటల నేర్పు తెలుగు. చిరునవ్వులొలికించు చిన్నారి పాపల, బోసి నోటి సిరుల బోలు తెలుగు. తేటి పాటల జోల తెమ్మెరసయ్యాట, వనసీమ వెలిగించు వలపు తెలుగు. కమ్మనైన తెలుగు కనకాభిషేకాల, దిగ్గజాల నలరెనాడు. ఇతర భాషలిప్పుడు సతమతంబుజేయ, చిన్నబోయే భాష చింతగలిగే. తాతమ్మ పలికిన తారంగమెటుబోయే, అవ్వలు చిలికిన అమృతమేది. తాత దాచిన ఎట్టి తాటాకులెచ్చట, పూర్వులు పంచిన పుణ్యమేది. తెలుగుకు గౌరవం తెచ్చిన వారేరి, భవ్యమౌ భాషకు భవిత ఏది. నాడుల గదిలించు నాణ్యమౌ తెలుగేది, కమ్మని పలుకుకు కాలమేది. మాతృభాషలోన మాట్లాడినప్పుడు, భావమునను పొంగు జీవధార. అమ్మ భాషయన్న నాత్మ సమముగదా, మనసు లేక మనిషి మనుగడేది. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తదుపరి జన్ను ఈశ్వరమ్మ గారు. సభా సరస్వతికి నమస్సులు. కవిత్రయము తీర్చిదిద్దిన కమనీయ కనకంపు రాసిన తెలుగు. కవి సార్వభౌములచే చేవ్రాలుగా జాలువారి, మురిసి మెరిసిన కావ్య కన్యకణ తెలుగు. తల్లి ఒడిలోననుండగనే తడబాటు లేకనే, తన్మయత్వముగా వంటబట్టిన జుంటితే నెలవూట నా తెలుగు. పరభాషా వ్యామోహపు సుడిలో, పరదేశపు కాసుల మోహపు జడిలో, తల్లి తెలుగును తాకట్టు పెట్టుచు తరలిపోవుట న్యాయమా. తరతరాల చరితకు వారధియగు, మాతృభాషను మట్టిపాయేయుట ధర్మమా. మన తెలుగు మరల వెల్గులీనాలంటే, వేల నాల్కల పైన నాట్యమాడిన నాటివే మన పద్యములు ప్రతి నోట మారు మ్రోగవలెనోయ్. తెలుగు మాధుర్యములు మళ్ళీ మరల కురవాలంటే, మనమంత మమ్మీ డాడీలనుట మానాలోయి. మధుర వాక్కుల తెలుగు మాటలే మనమంత పలుకవలెనోయ్. ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు శ్రీమతి నారోజు వెంకటరమణ గారు. అందరికీ నమస్కారం. నా తెలుగు భాష ఉగ్గుపాల ఊసులాడి గోరుముద్దల గ్రోలినట్టి గొప్పదైన భాష. అజ్ఞానం పారద్రోలి జ్ఞానామృతమును అందించు నా మాతృభాష. తెలుగు నీలంతా పరుచుకున్న తేట తెలుగు భాష. మమతలను పంచు మాధుర్యమును పంచు మాతృభాష. సొంపైన సొగసు విరికన్నియల కాంతులీను కావ్య భాష. కమనీయమైన కమ్మని అమ్మ పలుకు ధారల అమృత భాష. పదకోశపు పరిమళాల పరవశింపజేసే ప్రఖ్యాతమైన నా తెలుగు భాష. సూక్తులొలుకు సుగుణాల రాశి సుందరమైన తెలుగు భాష. కవుల కలంలో అలవోకగా జాలువారిన కమనీయ కావ్య భాష. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు కీర్తనల్లో రంజిల్లిన నా భాష. సెలయేటి గలగలలు, చిరుగాలి తెమ్మెరల, చిరుజల్లులా కురిసిన భాష.
సప్తస్వరాల సంగీత రసానంద గీతికల వెల్లువల విహరించిన భాష. మురళీ గానమై భ్రమరనాదమై కోయిల స్వరమై విలసిల్లిన భాష. లలిత లావణ్యమై రసరమ్య పదాల రంగరించి పోతపోసినట్టి నా తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్సయని కీర్తించబడిన నా తెలుగు భాష. అందరికీ నా ధన్యవాదాలు. శ్రీ ముత్యం వెంకటేశ్వరరావు గారు మీ కవితను వినిపించాలి. సభా సరస్వతికి నమస్కారములు. హలో, సభా సరస్వతికి నమస్కారాలు. నా పేరు ముత్యం వెంకటేశ్వరరావు. ఇంకా ఎవరైనా భోజనం చేయని వారు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళగలరు. ఆలస్యంగా వచ్చిన వారు కానీ ఇంకా తినని వారు కానీ. మనకి హెల్ప్ చేసిన టెక్నీషియన్స్, ఇక్కడ హెల్ప్ చేసినటువంటి టెక్నీషియన్స్ ఎవరైనా ఇంకా భోజనం చేయనట్టయితే భోజనం చేయండి దయచేసి. ప్లీజ్ గో ఫర్ ద మీల్స్, ఎందుకంటే వాళ్ళు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ. సభా సరస్వతికి నమస్కారము. నా పేరు ముత్యం వెంకటేశ్వరరావు, గురజాల, పల్నాడు జిల్లా. నా కవితా శీర్షిక తేట తెలుగు భాష. ముద్దులొలికించు తెలుగు భాష, నవరసాల ఓట మన మాతృభాష. తీయనైన మన తెలుగు పదాలు, తరతరాలకు తరగని సుమధురాలు. వేమన పద్యాలు నేటికి ఆనిముత్యాలే, కమనీయమైన ఆ చరణాలు రమణీయమైన అక్షర దీపికలు. గగనాన మెరిసే పున్నమి కాంతులు, నన్నయ్య రాగాలు నంది వర్ధనాలు. పోతన పద్యాలు సాగేటి జీవ నదులు. ఆది కవులు చిలికించిన అమృతమే, తేనెలూరే తీయని మన తెలుగు భాష. మాతృభాషపై మక్కువ చూపరా, పరభాషను ప్రేమించి లాలించురా. అమ్మ భాషలో కమ్మదనం ఉందిరా, తేట తెలుగు భాషరా మన మాతృభాష. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. తదుపరి శ్రీమతి బత్తిన గీతాకుమారి గారు. అందరికీ నమస్కారం. నా కవితా శీర్షిక మాటగా పాటగా సాగే మనుగడ. ఉగ్గుపాల ఊసులతోనే ఉనికిని చాటి, అమ్మజోల పాటగా కమ్మదనాన్ని నింపుకున్న హాయైన శిశుభాష. ఉగ్గుపాల ఊసులతోనే ఉనికిని చాటి, అమ్మజోల పాటగా కమ్మదనాన్ని నింపుకున్న హాయైన శిశుభాష. ముద్దుగారు బాల పికములు పలుకు ముచ్చటైన భాష మన మాతృభాష. సకల భాషలలోన సాటిలేని అమృత భాష, విశ్వవింతలను విశదపరచునట్టి విశిష్ట భాష మాతృభాష. గుండె గుండెను తమదైన సంస్కృతి సంస్కారముల తడిపిన హృదయంగమ భాష. మాతృభాషయే మనిషికి గుర్తింపు, ఆదరింపు. భవితవ్యపు బంగారు సౌధానికి పునాదిగా, జ్ఞాన విజ్ఞాన వివేక విశిష్టతల శిష్ట పదముగా, జ్ఞాన విజ్ఞాన వివేక విశిష్టతల శిష్ట పదముగా, తరతరాల సాంస్కృతిక వారధిగా, సారథిగా అమ్మ భాషను నిలుపుకోవాలి చిరంజీవిగా. పలుకు పలుకున ఒలికించవలే మాతృభాషామృతమును ధారగా, జీవికకై భాషలెన్ని నేర్చినా బిడ్డలతో భాషించవలె మాతృభాష యందునని. మాతృభాష మహత్యము నెరిగి మాతృభాష మనుగడకై నడుం కట్టాలి నేను సైతం అంటూ ప్రతి ఒక్కరం. ధన్యవాదాలు. మీ బత్తిన గీతాకుమారి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు శ్రీమతి మోదేపల్లి శీనమ్మ గారు. సభా సరస్వతికి నా నమస్సులు. నా పేరు మోదేపల్లి సీనమ్మ. నేటి నా కవితా శీర్షిక మరువరానిది మాతృభాష.
మరువరానిది మకరందమంటి మాతృభాష. తేనెలొలుకు తెలుగు తీయదనము. 56 అక్షరాల కమ్మదనము. ఉషస్సు వంటి అందమైన ఛందస్సు. విభక్తులు సందులతో వెలుగునివ్వాలి. అచ్చుల పరిమళమును ఆస్వాదించాలి. ఊపిరున్నంత వరకు కాపాడుకోవాలి. ఉగ్గుపాలతో బిడ్డలకు అందించాలి. అన్నమయ్య కీర్తనలలో నిండిన అమ్మ భాష. రామదాసు భక్తితో రాణించిన మాతృభాష. విభిన్న కవుల కలములు సృజించెను మన తెలుగు భాష రాజసంతో వెలుగుతూ. విశ్వమంతా విశిష్టంగా వర్ధిల్లాలి. పరభాషలెన్ని ఉన్నను మన భాషను గౌరవించు. పున్నమి చంద్రునిలా వెన్నెల కురిపించును. ప్రభాత భానుని ప్రకాశం మన తెలుగు. ఊపిరున్నంత వరకు వెలిగించు తెలుగు కీర్తిని. అందమైన పదజాలము అద్భుతము. ఆనందమైన భావరూపము అమూల్యము. అమ్మ చేతి గోరు ముద్ద కమ్మదనము. విలువ కట్టలేని అమ్మ భాష గొప్పతనము. ప్రపంచంలోనే తెలుగు భాష అమృత కలశము. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు శ్రీ గంగాధర్ కొల్లేపర గారు తమ కవితను వినిపిస్తారు. అందరికీ నమస్కారం. మాతృభాష మనుగడ శీర్షిక రా కదిలిరా. భాష భావాలను వ్యక్తం చేసే మాధ్యమం. మనిషిని ఉన్నతంగా నిలబెట్టే అత్యున్నత సాధనం. అందమైన భాష నా ఆంధ్ర భాష. తెలుగు భాషగా కీర్తి నొందినది. 56 అక్షరాల వెనుగులీడు భాష. మనసున మధురోహాలను అలరించేటి భాష. నేడు కళకోల్పోయి కలవరపడుతోంది. బిడ్డల నిర్లక్ష్యానికి గురై విలపిస్తోంది. ఎంతో ఉన్నత స్థాయిని చూసిన తెలుగు భాష నేడు వీచే పరభాషా ఎదురుగాలికి కొట్టుమిట్టాడుతోంది. మాతృభాష అమ్మ భాష. అమ్మ నేర్పిన భాష నేడు మృతభాషగా భాసిల్లుతోంది. దేశ భాషలందు లెస్స అనిపించుకున్నది. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్గా ప్రసిద్ధి నొందినది నా భాష తెలుగు భాష. ప్రభుత్వాల నిష్క్రియాపరత్వానికి నిదర్శనం నేడు అదృశ్యమవుతోన్న తెలుగు మాధ్యమాలలో బోధనం. ఎల్లలు ఎరుగని విశ్వంలో స్వేచ్ఛా కగమై విహరించిన భాషా విహంగం నేడు సొంత ఇంట్లో రెక్కలు తెగిన పక్షిలా పంజరంలో చిక్కుకొని రోదిస్తోంది. ఆదరించేవారు లేక అవస్థలు పడుతోంది. నాడు అఖండ జ్యోతిగా వెలుగొందిన నా తెలుగు అక్షరం. క్షయం కాని అక్షరానికి అనురాగపు ప్రాణాన్ని నింపుదాం. కోల్పోయిన కళను కనులు మిరుమిట్లు గొలిపేలా పునరుద్ధరిద్దాం. తెలుగు వీరుడా పదం పదం కలిపి సాగుదాం. భాష ఔన్నత్యాన్ని నలదిసులా చాటుదాం. రా కదలిరా నేను సైతం అంటూ. ధన్యవాదములు. సహస్ర కవి శ్రీ మేకా రవీంద్ర గారికి స్వాగతం. కూర్చోమని చెప్పండి. వెళ్ళదైనాక వెళ్తా. ఇప్పుడు శ్రీమతి పురం మంగ గారు. సభా సరస్వతాయ నమః. నా పేరు పురం మంగ. నా యొక్క కవితా శీర్షిక మాతృద్రోహం చేయకు. అమ్మ ఒడిలోన వెచ్చగా కూర్చొని నీ చిన్నట్టి భాష. పలికే ప్రతి పలుకు అమృత తుల్యమైన భాష. పరభాషల మోజులో తూగుతూ మాతృభాషను సిగ్గుతో దూరం చేస్తూ మన ఉనికిని మనమే కోల్పోతున్నాం కదా. ఎండమామి వంటి అన్య భాషల మత్తులో పడి తెలుగు మాధుర్యాన్ని నన్నయ్య తిక్కనల సాహితీ పదజిలుగులని మరుగున పడేస్తున్నాం. ఎదవీనలు మీటే పద్యాలను అపహాస్యం చేస్తున్నాం. బ్రౌను వంటి మహనీయులతో కొనియాడబడిన తెలుగు నేడు వెలవెలబోతూ ఆదరణకై ఆశగా చూస్తోంది. మాతృదేవో భవ అంటూ ప్రణమిల్లే మనం మాతృభాషను ఓ అవకాశంలా వాడేస్తున్నాం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కీర్తిని మన చదువుల్లో లెస్సు చేస్తున్నాము. మనుగడకై పరభాషలెన్నో నేర్చుకో, తప్పులేదు. మన భాషపై మమకారం
చంపుకోకు. అమ్మ అనేది పిలుపు మమకారాన్ని కాపాడాలి. మమ్మీ అంటూ అరువు తెచ్చుకున్న పిలుపుతో మాతృద్రోహం చేయబోకు. మన భాషను మనమే కాపాడుకోవాలి. మన ఊపిరి మాతృభాష అంటూ చాటుకోవాలి. ధన్యవాదములు అందరికీ. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు శ్రీమతి అన్నపూర్ణ గారు తమ కవితను వినిపిస్తారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర మాతృదేవో భవ పితృదేవో భవ. సభా సరస్వతికి నమస్సుమాంజలి. ఈ మాతృదినోత్సవ శుభాకాంక్షలతో భాషామూర్తులందరికీ వందనాలు. నేను అన్నపూర్ణ ఎంజాల నా పేరు. నేను షాద్నగర్ నుంచి వచ్చానండి. అమ్మ భాష మధురమైన నా తెలుగు అనేది నా కవితా శీర్షిక. మధురమైన మాతృభాష మమతలెన్నో కలబోత, అమ్మ నోట అందముగా భావనలే భాషలయ్యే. ఉగ్గుపాల మురిపాలతో ఉత్తమ సంస్కృతిని నేర్పి హాయినిచ్చు అమ్మ భాష, ఆత్మీయత అమ్మ భాష, అనురాగపు బాల్యమునకు రూపమగును అమ్మ భాష. నవరసాలనొలికించే నవ్య భాషలెన్నున్న మాతృభాష భావనలే వారధిగా మలుచుకొని అనంత విజ్ఞానమును ఆర్జించుట తప్పు కాదు. మాతృభాష పరిమళములు పరిపుష్టం చేయుటకై ఆత్మీయులతో నిత్యం అమ్మ భాషలోనే మెలుగు. వారసత్వ మాతృభాష తరతరాల సంపదగా సంస్కృతి మధురిములను పరిపుష్టం గావించు. పరభాషా మోహంతో మాతృభాష తీయదనము బాల్యమునకు దూరమవగా అమ్మ భాష చిన్నబోవు. మాతృభాష మనుగడకై సరళ వ్యవహారముకై బడియందున చదువవలయు బాల్యమున మాతృభాష. కన్నతల్లి మురియగా మాతృభాష వెలియగా. మరి నా మాతృభాష అయిన తెలుగు భాష గురించి శ్రీలు పొంగినట్టి తెలుగు జిలుగుల వెలుగు రాయల సరసన రంజిల్ల లెస్సగా. శ్రీనాథ కవిని సార్వభౌముని చేసి కనకధారలతోడ జలకములాడించే. పోతన కలమున సుధాధారలు నింపి భాగవతోత్తముని లీలలెన్నో చూపే. కవిత్రయము చేత కలియుగ ధర్మాల మహాభారత క్రతువు మంత్రమయ్యే. జానపదుల నోట జాలువారిన తెలుగు భావజాలము కొండవాగులయ్యే. పలుకు నుడికారముల పరిమళము జల్లుతూ ప్రాచీనము నుండి ప్రవహించ జీవమై. చెలియలి కట్టపై చెంగు చెంగున దూకి నవల నాటకాలు కథలు అనుభవాలు సంపాదకీయాల సరళ విమర్శలతో అలతి పదాలందు అనంత భావాలు. తెలుగు వ్యవహారమున వారసులమై మనము విశ్వమున లెస్సగా వాంగ్మయము పంచుదాం. తల ఎత్తి ఠీవిగా తెలుగు నాదే అని విశ్వమున చాటగా వీచి కగుదును నేను. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం. ఇంతటితో 3వ ఆవృతం పూర్తయింది. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో ఈ 3వ ఆవృతంలో పాల్గొన్నటువంటి ఈ 10 మంది కవిశ్రేష్ఠులని అభినందించవలసిందిగా కోరుచున్నాను. ఒక బృంద చిత్రం గ్రూప్ ఫోటో ప్లీజ్. పాల్గొన్న కవి మిత్రులకు ధన్యవాదాలు. 4వ ఆవృతం పేర్లు పిలుస్తున్నాం. సిద్ధంగా